అంతకుముందు జేడీ వాన్స్ ప్రకటనకు విరుద్ధంగా ఇరాన్ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ కూడా చర్చలు కొనసాగుతాయని వెల్లడించింది. దాదాపు 14 గంటల పాటు చర్చలు కొనసాగినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరు దేశాలకు చెందిన సాంకేతిక బృందాలు నిపుణుల నివేదికలను పంచుకున్నట్లు తెలిపింది. కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయని ఇరాన్ వెల్లడించింది. పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య సుదీర్ఘంగా శాంతి చర్చలు జరిగాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని అమెరికా బృందం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గలీబాఫ్ నేతృత్వంలోని ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్షంగా ఉన్నత స్థాయి చర్చలు జరగడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇరు దేశాల ప్రతినిధి బృందాలతో విడివిడిగా సమావేశమైన తర్వాత ఇస్లామాబాద్లోని సెరీనా హోటల్లో త్రైపాక్షిక చర్చలు జరిగాయి. కాల్పుల విరమణను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై అమెరికా, ఇరాన్ ప్రతినిధులు షహబాజ్ షరీఫ్తో చర్చించినట్లు సమాచారం. పాకిస్తాన్ కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 1 గంట వరకు చర్చలు జరిగినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను తగ్గించడం, తాము పెట్టిన ముందస్తు డిమాండ్లు పరిష్కారమైన తర్వాతే త్రైపాక్షిక చర్చలు జరిగినట్లు వెల్లడించారు. చర్చలు సాధారణ స్థాయి నుంచి నిపుణుల స్థాయికి చేరినట్లు పేర్కొన్నారు. ఆర్థిక, సైనిక, న్యాయ, అణు కమిటీలు చర్చల్లో పాల్గొంటున్నాయని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ఇంకా కొన్ని సాంకేతిక అంశాలను ఖరారు చేయాల్సి ఉందని ప్రకటించింది. అమెరికాతో చర్చల కోసం ఇరాన్ 10 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించింది. అందులో శాశ్వత కాల్పుల విరమణతో పాటు భవిష్యత్తులో తమపై దాడులు చేయకుండా గ్యారంటీ ఇవ్వటం, అమెరికా, ఇజ్రాయిల్ దాడులతో జరిగిన నష్టానికి పరిహారం, హర్ముజ్ జలసంధిపై నియంత్రణ పూర్తిగా తమకే కల్పించడం, విదేశాల్లో స్తంభింపచేసిన తమ ఆస్తులను విడుదల చేయటం, లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులను ఆపటం వంటి డిమాండ్లు ఉన్నాయి. విదేశాల్లో స్తంభింపచేసిన తమ ఆస్తుల విడుదలకు అమెరికా అంగీకరించినట్లు ఇరాన్ అధికారిక ఛానల్ తెలిపింది. హర్ముజ్ జలసంధి సంయుక్త నిర్వహణకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ రవాణా కోసం జలసంధిని తెరచి ఉంచేందుకు ఇరాన్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.